సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని తన పదవికి రాజీనామా చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి ప్రోత్సాహంతోనే కాంట్రాక్ట్ పనుల్లో కమిషన్లు తీసుకుంటున్నట్లు ఆమె మీడియాకు చెప్పారు. దీనిపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె రాజీనామా చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని తన పదవికి రాజీనామా చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి ప్రోత్సాహంతోనే కాంట్రాక్ట్ పనుల్లో కమిషన్లు తీసుకుంటున్నట్లు ఆమె సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి మీడియాకు కూడా చెప్పారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె రాజీనామా చేశారు. మా ప్రతినిధి మధు ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. మధు. రవి, ఇది రాజకీయ అంటే ఒక ప్రజా ప్రతినిధి పాలనలో ఒక దుర్ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక అధికార పార్టీలో ఉంటూ ఒక ఉన్నతమైన పదవిలో ఉంటూ తాము కమిషన్లు తీసుకుంటామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఒక మున్సిపల్ చైర్పర్సన్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన మంత్రి పైన ఆమె నేరుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంట్రాక్టర్ దగ్గర నుంచి 2 నుంచి 3% మేము తీసుకుంటామంటూ చేయడంతో ఇది మీడియాలో పెద్ద ఎత్తున దుమారం లేపడంతో మంత్రి కేటీఆర్ వరకు చేరింది. దీంతో మంత్రి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ఆమెతో మాట్లాడినట్టు తెలిసింది. ఒకవేళ ఈ అవినీతి రహిత రాష్ట్రాన్ని మేము పాలించాలని చూస్తుంటే ఇలాంటి ప్రజా ప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుంది. ఈ కారణంగానే ఆమె రాజీనామా చేసినట్టు తెలుసుకున్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్టుగా ఆమె ఈ కొద్దిసేపటి క్రితమే మీడియాకు ఒక లేఖ అందించడం జరిగింది. ప్రస్తుతం ఆ రాజకీయ ఒత్తిళ్ల వల్లనే ఆమె రాజీనామా చేసినప్పుడు తెలిసినప్పటికీ ఆమె మాత్రం వ్యక్తిగత కారణాలతో చెప్పడం కూడా సంచలనమైంది. మరోవైపు ఒక ప్రజాప్రతినిధి అవినీతికై ఆమె చెప్పకనే చెప్పినట్టు సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తానికి ఈమె వ్యాఖ్యలు ఆమె రాజీనామాకు కారణమైనప్పటికీ కూడా ప్రతిపక్షాలు విపక్షాలతో పాటు స్థానికుల్లో మాత్రం ఒక చర్చనీయమని చెప్పొచ్చినది. ఎందుకంటే అది ఒక మున్సిపల్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఒక మున్సిపల్ కార్పొరేషన్ లోని స్వయంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం అధికారులు కేటీఆర్ ఆమెను రాజీనామా చేయమని చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రాజీనామా కూడా ఒక సంచలనం మారిందని చెప్పొచ్చు. రవి. థ్యాంక్ యూ మధుకర్. దాదాపుగా ఒక కాంట్రాక్టర్ ఒకటే వార్డుల ఒకటే అయినప్పటి నుండి లాస్ట్ దాకా ఒకటే కాంట్రాక్టర్ వేస్తున్నారు. ఏసీ అసలు కౌన్సిలర్లు అంటే మా మంత్రి గారు చెప్పారు ఏమని, మనకు వచ్చేది ఏముండదు కాంట్రాక్ట్ నుండి మీకు తెలిసిన విషయం చెప్తున్నాను నేను, 1%, 2%, 3% ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు వర్కులు చేసి కౌన్సిలర్కి ఇస్తే అయిపోతుంది కదా. దాని పరంగా దానిలో రాజకీయాలు వేసి వాళ్ళు వీళ్ళని అనడం తప్పు. ఎందుకంటే కౌన్సిలర్గా ఎన్నో ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళు కూడా. కనీసం వర్క్ అయినప్పుడు కనీసం 1-2% ఇవ్వకపోతే వాటిలో పని అయినప్పుడు కొబ్బరికాయలు కొట్టి మేము ఇన్ని వర్కులు చేస్తున్నాం, పొద్దుగాలైతే తిరుగుతున్నాం, ఎన్ని పనులు చేస్తున్నాం, అయినా ఇవ్వాలనే బాధ్యత వాళ్ళకు ఉండాలి. దాన్ని రాజకీయం చేసి అడుగుతున్నారు అనేది వాళ్ళకే విజ్ఞప్తి.